మల్లన్న సాగర్ కడితే పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలో తెలియదు. కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు. కానీ గుడ్డెద్ది చేనులో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో ఒక నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు. కానీ మహారాష్ట్రకు పోయి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు. వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు. ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణ అయినా, మల్లన్న సాగర్ భూసేకరణ అయినా, దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖర్ రావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లంచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా, ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డచిన్నులను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాది ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాది ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఈరోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జర్న్ అయింది. లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జర్న్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలు పెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు మల్లన్న సాగర్ లో భూములు వద్దంటే లక్ష్మక్క అనట ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసులు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట లేదా అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్గా ఏం ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయాలి అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయని రేవు పార్టీ అని రకరకాల గొడవ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. విజయ్ అనటానికి ఎవరికో డ్రగ్స్ టెస్ట్ చేసినామని చెప్పిండ్రు కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన రాజు పాకాలకి ఇయ్యలేదాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఒకవేళ ఏం సంబంధం లేకపోతే ఒక పార్టీలో 10 మంది ఉంటే ఒక ఆయనకు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తుంది, ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆయనకు మాత్రం టెస్ట్ చేయరు. సంబంధం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్ కి? ఒకవేళ సంబంధం లేకపోతే రాజు భాగాలకి ఇయ్యలేడు దాకా డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం వెనకాల పోలీసులు అంతర్యమైంది, రేవంత్ రెడ్డి అంతర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం అంతర్యమైందో చెప్పాలి. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. మల్లన్న సాగర్ కడితే పోలీసు వాళ్ళని పెట్టి ఇయ్యాల లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలో తెలియదు. కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్దు చేనులో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో
12 నెలలలో ఒక నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్కబెట్టలేదు కానీ మహారాష్ట్రకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు. వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు. ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణైనా మల్లన్న సాగర్ భూసేకరణైనా దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖరరావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లంచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డచిన్నులను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేయించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాధి ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాధి ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జస్ట్ అయింది, లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలు పెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు మల్లన్న సాగర్లో భూములు వద్దంటే లక్ష్మక్క అనటాన్ని ఒక ఆమెని
గొంతుబట్టి పిసికి మరీ పోలీసులు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు, ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట, మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట, సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట, లేదా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్గా ఏం ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయాలి, అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయని రేవు పార్టీ అని రకరకాల గొడవ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. విజయ్ అనడానికి ఎవరికో డ్రగ్స్ టెస్ట్ చేసినామని చెప్పిండ్రు కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన రాజు పాకాలకి ఇయ్యాల దాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఒకవేళ ఏం సంబంధం లేకపోతే ఒక పార్టీలో 10 మంది ఉంటే ఒక ఆయనకు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తుంది, ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆయనకు మాత్రం టెస్ట్ చేయరు. సంబంధం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్ కి? ఒకవేళ సంబంధం లేకపోతే రాజు పాకాలకి ఇయ్యలేడు దాకా డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం వెనకాల పోలీసుల అంతర్యమైంది, రేవంత్ రెడ్డి అంతర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం అంతర్యమైందో చెప్పాలి. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాలి. మల్లన్న సాగర్ కడితే పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలనో తెలియదు. కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్ది చేనులో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో 1 నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు, కానీ మహారాష్ట్రకు పోయి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు, వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు, ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణ అయినా, మల్లన్న సాగర్ భూసేకరణ అయినా, దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం
ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖర్ రావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లంచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా, ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డచిన్నులను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాది ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాది ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జస్ట్ అయింది, లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలు పెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు మల్లన్న సాగర్ లో భూములు వద్దంటే లక్ష్మక్క అనటాను ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసులు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట, సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట, లేదా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావోస్ చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు.
ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్గా ఏం ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయాలి, అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయని రేవ్ పార్టీ అని రకరకాల గొడవ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. విజయ్ అనడానికి ఎవరికో డ్రగ్స్ టెస్ట్ చేసినామని చెప్పిండ్రు కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన రాజు పాకాలకి ఇయ్యాల దాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్కి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఒకవేళ ఏం సంబంధం లేకపోతే ఒక పార్టీలో 10 మంది ఉంటే ఒక ఆయనకు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తుంది, ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆయనకు మాత్రం టెస్ట్ చేయరు. సంబంధం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్కి? ఒకవేళ సంబంధం లేకపోతే రాజు పాకాలకి ఇయ్యలేడు దాకా డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం వెనకాల పోలీసులు అంతర్యమైంది, రేవంత్ రెడ్డి అంతర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం అంతర్యమైందో చెప్పాలి. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. మల్లన్న సాగర్ కడితే పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలో తెలియదు. కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్ది చేనులో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో ఒక నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు, కానీ మహారాష్ట్రకు పోయి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు, వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు, ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణ అయినా, మల్లన్న సాగర్ భూసేకరణ అయినా, దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖరరావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లగచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా, ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డచిన్నులను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు
మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాధి ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాధి ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జస్ట్ అయింది, లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలు పెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు మల్లన్న సాగర్ లో భూములు వద్దంటే లక్ష్మక్క అనట ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట లేదా అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్గా ఏం ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయాలి అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయని రేవ్ పార్టీ అని రకరకాల గొడవ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. విజయ్ అనటానికి ఎవరికో డ్రగ్స్ టెస్ట్ చేసినామని చెప్పిండ్రు కదా, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన రాజు పాకాలకి ఇయ్యాల దాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి? ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం.
ఒకవేళ ఏం సంబంధం లేకపోతే ఒక పార్టీలో 10 మంది ఉంటే ఒక ఆయనకు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తుంది, ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసిన ఆయనకు మాత్రం టెస్ట్ చేయరు. సంబంధం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు కేటీఆర్కి? ఒకవేళ సంబంధం లేకపోతే రాజు భాగాలకి ఇయ్యలేడు దాకా డ్రగ్స్ టెస్ట్ చేయకపోవడం వెనకాల పోలీసులు అంతర్యమైంది, రేవంత్ రెడ్డి అంతర్యమైంది, రాష్ట్ర ప్రభుత్వం అంతర్యమైందో చెప్పాలి. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. మల్లన్న సాగర్ కడితే పోలీసులను పెట్టి ఇయ్యాల లగచర్లలో కొట్టినట్టు ఆ రోజు టీఆర్ఎస్ కొడుతుంది, ఆ రోజు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంది. 2013 చట్టాన్ని అమలు చేయమని అడుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అవకాశం ఉంది 2013 భూసేకరణ చట్టం అమలు చేయడానికి రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయరు. రేవంత్ రెడ్డి గారు ఇలా 2013 కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి లగచర్లలో అది పారిశ్రామిక కారిడార్ అని ఒకసారి, ఇంకొకసారి ఫార్మా కారిడార్ అని ఒకసారి, అసలు ఏం పెట్టాలి ఏం చేయాలో తెలియదు. కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్ది చేతిలో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో 1 నెల ఆయన ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు, కానీ మహారాష్ట్రకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు, వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు, ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణ అయినా, మల్లన్న సాగర్ భూసేకరణ అయినా, దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖరరావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లంచర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కదా, ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నేను భూములు తీసుకుంటలేను, ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తా ఉన్నాం, ఆ భూముల సేకరణ కార్యక్రమంలో అడ్డొచ్చినోళ్లను అడ్డగోలుగా బాదుతున్నాం, ఇది కరెక్టేనా, దీన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారా అని చెప్పి అనుమతి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టాన్ని మేము తెచ్చినాం, గొప్పగా తెచ్చినాం అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మల్లన్న సాగర్లో భూసేకరణ కోసం అని చెప్పి అప్పటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రైతుల్ని రాత్రిపూట నిర్బంధించి కొడుతూ గ్రామాలను వెకెట్ చేయించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 48 గంటలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ ప్రాంతంలో నిద్ర చేసి నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాది ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాది ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి.
మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జస్ట్ అయింది. లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలు పెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు మల్లన్న సాగర్ లో భూములు వద్దంటే లక్ష్మక్క అన్నట ఆమె ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసులు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మరి అదే గిరిజనుల భూములు గుంజుకున్న రోజు ఆ రోజు మీరు మల్లన్న సాగర్ పేరిట మా దగ్గర కట్టిన మల్లన్న సాగర్ పేరిట సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ పేరిట లేదా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తా ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఎంతసేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ ల విధానాలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకొక నీతి అనే రీతిలో తప్ప కొత్తగా ఏం చేయట్లేదు. ఇంకా ఒక అడ్వాన్స్డ్ గా ఏం ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళిద్దరు, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయాలి అంతే, అంతకుమించి ఏముండదు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో దోస్తీ లేకపోతే ఏ ఫామ్ హౌస్ దగ్గర నువ్వు డ్రోన్ కెమెరా ఎగిరేసినవని పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు, ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయని